మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానము. విశ్వాసుల తీర్పు. మనము నిత్యత్వములో ప్రతిఫలం పొందుతామని తెలుసుకొని నేడు క్రీస్తు కోసం జీవించడానికి మనకు గొప్ప ప్రేరేపణ ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచిదైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. మనము వారం తర్వాత వారం జీవించే పని గురించి ఆలోచిస్తున్నప్పుడు క్రీస్తు న్యాయపీఠము మన ప్రాథమిక పరిశీలన కాకపోవచ్చు. అయితే మనము దాని గురించి కొంత గంభీరంగా ఆలోచించాలి. ఎందుకంటే ఈ సంఘటన గురించి లేఖనం వెల్లడించే విషయాలు దేవుని సంతోషపెట్టే జీవితాన్ని గడపడానికి మనల్ని ప్రేరేపించాలి. యేసుపై నమ్మకం ఉంచిన మనమందరము ఒకరోజు ఆయన ముందు నిలవబడి మనము ఎవరో మరియు మనము ఏం చేస్తామో అంచనా వేస్తాము. ప్రభువు హృదయం యొక్క దాచిన వైఖరులను వెల్లడిస్తాడు, ప్రతి ఉద్దేశాన్ని వెల్లడిస్తాడు మరియు మన పనులన్నింటినీ వాటి శాశ్వత విలువ కోసము అంచనా వేస్తాడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చబడి ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఈ తీర్పులో దేవుని ఉద్దేశ్యం ఏమిటంటే మనము చేసిన దానికి అది మంచిదైనా లేదా చెడుదైనా ప్రతిఫలము ఇవ్వడం. మంచి పనులకు ప్రతిఫలం లభిస్తుంది, కానీ పనికిరాని వాటికి ప్రతిఫలము లభించదు. నిస్సందేహంగా ప్రభువును సేవించడానికి కోల్పోయిన అవకాశాలకు మనము చింతిస్తాము, కానీ ఆయన తన గొప్ప ప్రేమ మరియు క్షమాపణతో మన కన్నీళ్లను తుడిచివేస్తాడు. మనం జాగ్రత్తగా లేకపోతే మన నాగరికతలో బిజీగా ఉండటం వల్ల శాశ్వత ప్రాముఖ్యత ఉన్న దానికోసము జీవించడానికి మన ప్రేరణను ప్రక్కదారి పట్టవచ్చు. కానీ మన భవిష్యత్తు తీర్పు యొక్క ఖచ్చితత్వము మనము ఇప్పుడు జీవించే విధానాన్ని ప్రభావితం చేయాలి. కాబట్టి జీవితంలో ఒక ప్రధాన ఆశయాన్ని అలవర్చుకుందాము, అదే ప్రభువును సంతోషపెట్టడము. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.